హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ఫ్యాషన్ పాయింట్. ఈరోజు ప్రెటీ ఫ్యాషన్ పాయింట్లో సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూస్తాము. ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇది వచ్చేసి 1 కట్ బ్యాంగిల్, ఇది వచ్చేసి 2 కట్ బ్యాంగిల్, ఇది వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్. సో ఇవి రౌండ్ షేప్లో ఉన్నటువంటి బ్యాంగిల్స్, రౌండ్ షేప్. ఈ బ్యాంగిల్ని ఏ విధంగా ర్యాప్ చేయాలనేది చూద్దాము. నేను 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను, రౌండ్ షేప్ ఉన్నటువంటి 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. ఈ బ్యాంగిల్కి సిల్క్ థ్రెడ్ని ఏ విధంగా ర్యాప్ చేయాలనేది చూపిస్తాను, చూడండి. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని నిదానంగా ఇలా చుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఇక్కడ చుట్టాం కదా, దీని మీద కాకుండా ఇక్కడ పక్కన, ఈ పక్కన రావాలి ఈ విధంగా. సో చుట్టేటప్పుడు ఇది లూజ్ అవ్వకుండా గట్టిగా పట్టుకోవాలి దారాన్ని. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇలా తీసుకునేటప్పుడు దీన్ని ఇటువైపు కాకుండా ఇటువైపు తీసుకోవాలి ఈ విధంగా. తీసుకున్నాక తిరిగి ఈ థ్రెడ్ పైన థ్రెడ్ రాకూడదు, థ్రెడ్కి పక్కన ఇక్కడ ఏ విధంగా అయితే ఈ బ్యాంగిల్ కనబడుతుందో దీనిపైన మాత్రమే థ్రెడ్ వచ్చేలా ర్యాప్ చేసుకోవాలి ఈ విధంగా. తిరిగి మళ్ళీ ఇటువైపు తీసుకోవాలి, ఇటువైపు మన కుడి చేతి వైపు తిరిగి థ్రెడ్ ఉండాలి. తిరిగి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి. సో ఈ విధంగా వస్తుంది. థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ లూజ్ అవ్వకుండా చాలా టైట్గా పట్టుకొని ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా చుట్టాలి. ఈ విధంగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా. తిరిగి మళ్ళీ ఇటువైపు, ఈ థ్రెడ్ ఇటువైపు రాకూడదు, ఇటు మన కుడి వైపు ఉండాలి. తిరిగి దీన్ని ఇలా ర్యాప్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా రావాలి. ఒకదాని మీద ఒకటి చుడితే ముద్దలాగా వస్తుంది, అలా కాకుండా ఒకదాని పక్కన ఒకటి రావాలి. అప్పుడు సరి సమానంగా వస్తుంది ఈ విధంగా. చూసారు కదా ఈ విధంగా. సో ఇది పూర్తిగా చుట్టిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి ఎలా ఉంటుందో. సో చూడండి మొత్తం చుట్టడం అయింది. ఇలా మొత్తం చుట్టుకున్నాక చివరికి ఇలా టైట్గా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా టైట్గా పట్టుకొని ఫెవిక్లోని ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. సీజర్తో కట్ చేసి వీటిని ఇక్కడ స్టిక్ చేసేసుకోవాలి ఈ విధంగా. స్టిక్ చేసుకున్నాక మళ్ళీ దీనిపైన మళ్ళీ ఒక్కసారి గ్లూ
పెట్టేసి ఇలా పెట్టేయాలి. అంతేనండి, అయిపోయింది. చూడండి, ఈ విధంగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ని ర్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియోని. సిల్క్ థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూసారు కదా. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.